స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై 3 మెన్ కమిటీ విచారణ కొనసాగుతోంది. బాధితులపై 3 మెన్ కమిటీ చర్యలు ప్రారంభించింది. బాధ్యులుగా భావిస్తున్న 15 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరో 19 మందిని వేరే విభాగాలకు బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. నాసిరకం మెటీరియల్ కొనుగోలు పర్యవేక్షణ లోపం, ముందస్తు భద్రతా చర్యలు చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. క్వాలిటీ పర్యవేక్షించాల్సిన కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఫైర్ అయింది. అయితే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఒక్కసారిగా ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేయడం సంచలనమైంది. మరి కార్మిక వర్గాల్లో ఈ నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. మా కరెస్పాండెంట్ మా అసోసియేట్ ఎడిటర్ వాసు పూర్తి సమాచారం అందిస్తారు. వాసు. శ్రీదేవి స్టీల్ ప్లాంట్ ప్రమాదం జరిగి వాళ్ళకి 5 రోజులైంది. జరిగిన మరునాడే ఈ 3 మెన్ కమిటీని కూడా నియమించడం జరిగింది. నిష్ణాతులైనటువంటి ఒక 3 వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి మొత్తం వ్యక్తుల్ని ఇందులో నియమించడం జరిగింది. వాళ్ళు తెల్లారి నుంచే కూడా ఆ సంఘటనా స్థలంలోకి వెళ్ళటం, పరిశీలించడం కూడా జరిగింది. తర్వాత ఈ ప్రమాదంలో ఎవరెవరు ఆ సమయంలో ఉన్నారు ఏంటి అంతా కూడా గమనించి వాళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగింది. ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగింది. గత కొన్ని రోజులుగా కూడా ఎక్కడ కూడా 3 మెన్ కమిటీకి సంబంధించినటువంటి సమాచారం అధికారికంగా వెల్లడి కానప్పుడు కూడా వాళ్ళవచ్చు లేతే ఇంటర్నల్ సర్వే స్టీల్ ప్లాంట్ సంబంధించిన అధికారులు కూడా సర్వే చేయడం జరిగింది. ప్రాథమిక సర్వే చేయడం జరిగింది. ఎన్నిటిని కల్పించుకుని ప్రాథమికంగా ఈ ప్రమాదానికి గల కారణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దాదాపు 24 మందిని, అంటే ఉదయం వరకు కూడా 15 మంది, ఇప్పుడు మరింత మంది పెరిగారు, 24 మందిని సస్పెండ్ చేయడం జరిగింది. ఇందులో కొంతమందిని బదిలీ చేయడం జరిగింది. ఇప్పటికే జిఎంఎల్ని, ఏజిఎంఎల్ని కూడా, డిప్యూటీ జిఎంఎల్ని కూడా బదిలీ చేయడం జరిగింది. తాజాగా ఇవాళ జరిగినటువంటి పరిణామ నేపథ్యంలో 24 మందిని మొత్తం కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కొంతమంది ఉన్నతాధికారులను కూడా బదిలీ చేయడం జరిగింది. అంటే ఇంతవరకు కూడా ఒక పర్సనల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి హెచ్ఆర్ డిపార్ట్మెంట్లోని ఒక మహిళా అధికారిని, రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నటువంటి ఒక మహిళా అధికారిని MS1లోకి బదిలీ చేయడంతో ఆమె కూడా తీవ్ర దిగ్భ్రాంతి చెంది మొత్తం రిజైన్ చేయడానికి అయితే సిద్ధపడుతున్నట్టుగా కూడా సమాచారం అవుతుంది. ఈ విధంగా అంటే లోపల జరిగినటువంటి పరిణామాలను శాశ్వతంగా పరిష్కరించేందుకు చేయకుండా ఈ విధంగా తాత్కాలికంగా ఉపశమనం కలిగించేందుకు అధికారులపై చర్య తీసుకోవడం పట్ల కూడా ఆ కార్మిక వర్గాలు అయితే, కార్మిక నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఇప్పటివరకు కూడా 9 మంది మృతి చెందడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానమైన ఆది నుంచి కూడా మొత్తం ఆరోపిస్తున్నట్టుగానే, కార్మికులు ఆరోపిస్తున్నట్టుగానే నాణ్యత లేని మొత్తం దీంట్లో ముడిసరుకులు వాడి అల్యూమినియం వచ్చి ఇతర సరుకులు నాణ్యత లేనివి వాడటం వల్ల 1, 2 మెయింటెనెన్స్ లేకపోవటం, 3 పని ఒత్తిడికి కారణం కార్మికుల్ని 5,000 మందిని కార్మికులను తొలగించడం, మొత్తం కూడా కాంట్రాక్ట్ కార్మికులు తొలగించడం, దానివల్ల పని ఒత్తిడి, అంటే 10 మంది చేయాల్సిన పని 2, 3 పని చేయించడం వల్ల పని ఒత్తిడి ఎక్కువవుతుంది. అదేవిధంగా ప్రమాదం జరిగిన రోజు అసలు ఆ డిపార్ట్మెంట్కి సంబంధం లేని వ్యక్తులు కూడా ఆ డిపార్ట్మెంట్లు వేయటం వల్ల వాళ్ళు కూడా బలైపోయిన పరిస్థితి వస్తుంది. ఇవాళ కార్మికులు మొత్తం కూడా ఈ అంశాలను కూడా బయట తీసుకొచ్చి పరిష్కరిస్తుంది. 3 మెన్ కమిటీ మాత్రం ఆంతరంగికంగా మొత్తం కూడా నివేదిక ఇంకా సిద్ధం చేస్తుంది. ప్రభుత్వానికి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని కూడా కేంద్ర మంత్రి ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో మరో 2-3 రోజుల్లో అధికారికంగా నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఈలోపుగా ఇంటర్నల్ సర్వేల నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా నాణ్యత క్వాలిటీ కమిటీకి సంబంధించినటువంటి క్వాలిటీ సెల్లో ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఈ నాణ్యతని పాటించలేదని వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ మొత్తం కార్మికులు ఒత్తిడి పెరిగిపోతుందని ఆరోపిస్తున్నప్పుడు కూడా కార్మికులను ఎక్కడ కూడా మళ్ళీ పనిలోకి తీసుకోకపోక వాళ్ళ కొంతమంది ఆధార్ కార్డులు కూడా మొత్తం రద్దు చేసి బ్లాక్ చేయడం కూడా జరిగింది. దీని మీద కార్మిక వర్గాలు అయితే మండిపడుతున్నాయి. ఇవాళ జరిగినటువంటి చర్యల పట్ల మరి కాసేపట్లో కార్మిక నాయకులు కూడా పత్రికా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళు మొత్తం దీనిపై కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఏదైనప్పుడు కూడా స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి ప్రమాదం మొత్తం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసినప్పుడు కూడా వీళ్ళని సస్పెండ్ చేయడంతో పాటు శాశ్వతంగా ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. శ్రీదేవి. రైట్ వాసు, థ్యాంక్ యూ.